అస్మద్గురుభ్యో నమః. హిందూ టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ సంగీత విద్యార్థులకు సంగీత శిక్షణ తరగతికి స్వాగతం. మనం గత క్లాసులో కాంభోజిరాగ తానవర్ణం ఫిడేలు పొన్నుస్వామి రచన నేర్చుకున్నాం. పూర్వాంగం మొదటి కాలం ఫస్ట్ స్పీడ్ నేర్చుకున్నాం. ఈరోజు పూర్వాంగం యొక్క పైకాలం అంటే సెకండ్ స్పీడ్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇక కాంభోజి రాగం అతి ప్రాచీన రాగం, ప్రసిద్ధ రాగం. కాంభోజి రాగం సంచారం మగ పద పద సనీద పద మగ పద పద పదరి సనీద పద మగ పద సానిప. ఈ సానిప దగ్గర అన్యస్వర ప్రయోగం కాకలి నిషాదం. సనిపద పద సరి దసరిగా మాగరి సనీద పదరి సనీద పద సనీద పద నీద పద మగ పద సా. ప్రాచుర్యమైన కృతులు త్యాగరాజస్వామి చేస్తున్నారు. మా జానకి చెట్టపట్టగా అనే కృతి, అలాగే ఏమయ్య రామ అనే రామదాస్ కృతి, ఇలా చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి మనం ముందు ముందు తెలుసుకుందాం. ఇప్పుడు సాహిత్యం మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు స్వరం పైకాలం తెలుసుకుందాం. పద సరి నిద పద సరి గ మమ గగరి ది స మగరి గ సరి నిద పద సరి ప మగ సరి గ మ పద మగ పద రి స నిద పద ప మగరి రి స ని. పల్లవిలోనైనా ఎక్కడైనా సరే రెండు ఆవర్తాల పల్లవి ఉంటే పైకాలం ఒక ఆవర్తానికి సరిపోతుంది. ఇది పైకాలం. మళ్ళ ఒక్కసారి పల్లవి పైకాలం. పద సరి నిద పద సరి గ మమ గగరి దే స మగరి గ సరి నిద పద సరి ప మగ సరి గ మ పద మగ పద రి స నిద పద ప మగరి రి స ని. ఇప్పుడు అనుపల్లవి. ని ని ద ద ప మ ప ని ద ప ద మ గ మ ప ద ని ని ద ప ని ద మ గ ప ప ద ద స ని ని ద ద ప మ ప ని ద ప ద మ గ మ ప ద ని ప ని ద మ గ ప ప ద ద స రి గ మ మ గ స రి గ ద స రి ప ద స మ గ ప ద స రి గ స ని ద ప మ గ రి స ని. ఈ విధంగా అనుపల్లవి మరొక్కసారి. ని ని ద ద ప మ ప ని ద ప ద మ గ మ ప ద ని ప ని ద మ గ ప ప ద ద స రి గ మ మ గ స రి గ ద స రి ప ద స మ గ ప ద స రి గ స ని ద ప మ గ రి స ని. ఇప్పుడు ముక్తాయి. ని పద సా స పద సరి రి ద రి రి ద స ద రి స ద గ గ రి గ స రి ని ద స రి గ స స రి మ గ స రి ప మ గ స రి మ గ మ ప స రి స మ గ మ ప మ గ రి స స ని ని ద ప ద మ ప గ మ ప ద ని ని ద ప ని ద ప ద మ గ ప ద స రి గ మ రి గ స రి గ స రి ని ద ప ద రి స స ప ప స ద ప మ గ రి స ని. ఇప్పుడు సాహిత్యం. తరుణి నేను బాసి తళలే దూరగా. మళ్ళా ఒక్కసారి. తరుణి నేను బాసి తళలే
ధరగలో వేలసిన శ్రీ త్యాగేశ జగదీశ. మళ్ళీ ఒక్కసారి అనుపల్లవి సాహిత్యం. ధరగలో వేలసిన శ్రీ త్యాగేశ జగదీశ. నిపద స పద సరి దరి రి దస దరి సదగ గరి గ సరి ని ద సరి గ సరి మగ స రిప మగ సరి మగ మాప సరి స మగ మప మగరి స ని ని ద పద మప గ మపద ని ద ప ని ద పద మగ పద స రి గ మరి గ సరి గ సరి ని ద పద రి స స ప ప స ద ప మగ రి స ని తరు ని ఈ విధంగా పూర్వాంగం పైకాలం. ఇప్పుడు చరణం ఈ క్లాస్లో మొదలు పెట్టుకుందాం. సా స ని ని ద మా ప ద ద ని ని ద ప మా ప ని ద ప ద మా ప గ మా ప ద. ఇప్పుడు స్వరం అయింది. స్వరానికి సాహిత్యం. స్వరంతో పాటుగా స్వర సహితంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. స స ని ని ద స ర స గ మా ప ద ద ని ని ద ప ఆ మా ప ని ద ప ద కు మా ప గ మ ప ద ర సరసకు రారా అనే సాహిత్యం. అయితే సా సా అని మొదట్లో స్వరంలో దీర్ఘాలు ఉన్నాయి. చాలామంది సార అని పాడడం కూడా ఉంటుంటుంది. అలా పాడకుండా మనం సా రా అనేది హ్రస్వాక్షరాలతోటే తీసుకోవాలి. దీర్ఘం రాకూడదు. స్వరంలో దీర్ఘం ఉంటే ఉండొచ్చు, కానీ మనం సాహిత్యం పాడినప్పుడు సా పక్కని అ అంటే సర అనేది వస్తుంది, అంటే హ్రస్వాక్షరంతో వస్తుంది. దీర్ఘం పెట్టకూడదు, అప్పుడు సారా అవుతుంది. అలా కాకుండా సర అని పలికితే, అంటే జంటలో అకారం పలికితే ఇంకా సాహిత్యం అర్థవంతంగా ఉంటుందని నా అభిప్రాయం. సా సా ని ని ద స ర స గ మా ప ద ద ని ని ద ప ఆ మా ప ని ద ప ద కు మా ప గ మ ప ద ర స ర స గ కు ఇది చరణం. ఇప్పుడు మొదటి చిట్టస్వరం
సా ని ద ప మ గ రి సా రి గ మ ప ద. మరొక్కసారి చిట్టస్వరం మొదటిది సా ని ద ప మ గ రి సా రి గ మ ప ద. సాధారణంగా ప్రతి వర్ణంలో మొదటి చిట్టస్వరం దీర్ఘాలతోటి ఉంటూ ఉంటుంది. ఇప్పుడు చరణం పైకాలం, మొదటి చిట్టస్వరం పైకాలం నేర్చుకుందాం. సా స ని ని ద మ ప ద ద ని ని ద ప మ ప ని ద ప ద మ ప గ మ ప ద స ర స గ కు ర గ ర స ర స గ కు ర గ ర స ర స గ. స్ట్రెస్ ఇచ్చి పాడితే సర అని వస్తుంది. స ర స గ కు ర గ ర సా ని ద ప గ మ గ రి స గ రి గ మ ప ద స ర స గ కు ర గ ర స గ ని ద ప గ మ గ రి స గ రి గ మ ప ద. ఈ విధంగా మొదటి చిట్టస్వరం దిగువ కాలం, పైకాలం. ఇప్పుడు రెండవ చిట్టస్వరం నేర్చుకుందాం. స ని ద ప ని ద ప మ గ రి ద ప మ గ రి రి స ని ప ద స రి గ స రి గ మ ప ద. దీంట్లో కూడా అన్యస్వర ప్రయోగం ఉంది, గమనించండి. సా ని ద ప ని ద ప మ గ రి ద ప మ గ రి రి స ని ప ద స రి గ స రి గ మ ప ద. ఇప్పుడు చరణం పైకాలం, ఈ రెండవ చిట్టస్వరం పైకాలం. స ర స గ కు ర గ ర స ని ద ప మ గ రి ద ప మ గ రి స ని ప ద స రి గ స రి గ మ ప ద. స ని ద ప మ గ రి ద ప మ గ రి రి స ని ప ద స రి గ స రి గ మ ప ద స ర స గ కు ర. ఇక నెక్స్ట్ చిట్టస్వరాలు వచ్చే క్లాసులో నేర్చుకుందాం. అంతవరకు పూర్వాంగం పైకాలం, ఈ చిట్టస్వరాల వరకు నేర్చుకుంటారని ఆశిస్తూ అస్మద్గురుభ్యో నమః.